పరిస్థితి అని చెప్పి అర్జునుడి యొక్క స్థితిని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. సంజయ ఉవాచ, ఇలా చెప్పాడు సంజయుడు. ఇంకా చెప్తున్నాడు, ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థా ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస. ఈ విధంగా సంజయుడు ఏమంటున్నాడంటే ధృతరాష్ట్రుడితో, ఇక అర్జునుడు ఇలా భయపడిపోయి బాధపడిపోయి ఆ యొక్క యుద్ధ స్థలంలో రథం పైన కూర్చుండిపోయాడు. రథోపస్థ ఉపావిశత్తు, కూర్చుండిపోయాడు రథంలో, చతికిలు పడిపోయాడు. తన యొక్క గాంధీవం ధనస్సుని, తన యొక్క బాణాలని అన్నిటిని, వెనకాల బాణాలను కూడా తీసి వదిలేసి శోక సంవిఘ్న మానసక, శోకంతో నిండిపోయినటువంటి హృదయం కలిగిన అర్జునుడు అలా రథంలో కూర్చుండిపోయాడు. ఇది శ్రీ మహాభారతే శత సాహస్య